నమస్కారం. హిందూ పురాణాల ప్రకారం చంద్రుడికి 27 మంది భార్యలున్నారని మీకు తెలుసా? వారెవరో కాదు, దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 నక్షత్రాలు. అయితే ఇంతమంది భార్యలున్నా చంద్రుడు ఒక శాపానికి గురై తన కాంతిని కోల్పోయాడు. ఆ ఆసక్తికరమైన కథ మరియు దాని వెనుక ఉన్న సైన్సేంటో చూద్దాం. చంద్రుడు ఈ 27 మందిని వివాహం చేసుకున్నా ఆయన కేవలం రోహిణీ నక్షత్రంపైనే ఎక్కువ ప్రేమను చూపించేవాడు. మిగిలిన 26 మంది సోదరీమణులు తమ తండ్రి దక్షుడికి ఫిర్యాదు చెయ్యగా ఆగ్రహించిన దక్షుడు చంద్రుడికి క్షయవ్యాధి రావాలని, అంటే క్రమంగా కాంతిని కోల్పోవాలని శాపమిస్తాడు. ఈ శాపం వల్ల చంద్రుడు రోజురోజుకూ కరిగిపోవడం మొదలుపెట్టాడు. చివరికి శివుడిని ప్రార్థించగా పరమశివుడు చంద్రుడిని తన తలపై ధరించి చంద్రుడి కాంతి పూర్తిగా పోకుండా 15 రోజులు పెరుగుతూ శుక్లపక్షం, 15 రోజులు తగ్గుతూ కృష్ణపక్షం ఉండేలా వరమిచ్చాడు. ఈ కథ వెనుక ఒక అద్భుతమైన ఖగోళ రహస్యముంది. చంద్రుడు భూమి చుట్టూ ఒక రౌండ్ తిరగడానికి సుమారు 27.3 రోజులు పడుతుంది. ఈ ప్రయాణంలో చంద్రుడు రోజుకు ఒక నక్షత్రం లూనార్ మ్యాన్షన్ దగ్గర కనిపిస్తాడు. అశ్వనీ నుండి రేవతి వరకు ఉన్న ఆ 27 నక్షత్రాలే చంద్రుడి భార్యలు. పురాణాలు ఈ ఖగోళ గమనాన్ని ఒక అందమైన కథగా మనకు అందించాయి. రోహిణీ నక్షత్రం దగ్గర చంద్రుడు ఎందుకు ఎక్కువ సమయం గడుపుతాడు అంటే, ఖగోళరీత్యా రోహిణీ నక్షత్రం ఉన్న స్థానంలో చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చూసారా, మన పురాణాలు సైన్స్ను ఎంత చక్కగా వివరించాయో? ఈ విషయం మీకు ముందే తెలుసా? కామెంట్ చెయ్యండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు వైజ్ఞానిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శివశంకర్.